పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతకోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 8, 9 రద్దు చేసి పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరపత్రాన్ని శనివారం బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐతకోని జనార్దన్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, జీవో నెంబర్ 8, 9 రద్దు చేసి పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ, డిగ్రీ తదితర కోర్సులు పూర్తయిన కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలు బంద్కు పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పు లోకేష్, చేకూరి శివ, కిషోర్, రూపాని చరణ్, మహేష్ రెడ్డి, వడ్లకొండ మనోహర్, కృష్ణ, నగేష్, రామన్న, మల్లికార్జున్, వెంకన్న, సురేష్, సతీష్, విజయ్ కుమార్, చెన్నూరు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేపు నల్గొండ పర్యటనకు వస్తున్నారు. మరి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి డిగ్రీలు, ఇంజనీరింగ్లు, బీ ఫార్మసీలు, పీజీలు కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు మెమోలు ఇవ్వక విద్యార్థులు పై చదువులకు పోకుండా, ఉద్యోగాలు వస్తే పోకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులకు, కాంట్రాక్టులకు కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. కానీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మాత్రం రూపాయి కూడా కేటాయించడం లేదు. ఇది చాలా దుర్మార్గం. మరి రేవంత్ రెడ్డి గారికి పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుకోవడం ఇష్టం లేదేమో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 18 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కొనసాగుతూ ఉంది. ఈ యొక్క పథకాన్ని కూడా ఎత్తివేసే కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే జీవోలు 8, 9 తీసుకొచ్చిరో వాటిని తక్షణమే రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి చట్టం చేసి దానికి కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఫీజు రీయింబర్స్మెంట్ని మీరు ఎత్తివేసే కుట్రలు కనుక మీరు తీసుకుంటే రాష్ట్రంలో విద్యార్థులు చూస్తూ ఊరుకోరు, అగ్నిగుండం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో వాటిని ఈ 2 రోజుల్లో విడుదల చేయకపోతే మాత్రం ఈ నెల 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో అన్ని కళాశాలల్ని బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క బంద్కి అన్ని కళాశాలల యజమానులు బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేసి విద్యార్థులకు రావాల్సినటువంటి న్యాయమైన ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం మీద ఒత్తిడికి అందరూ సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం.